నమస్తే ఫ్రెండ్స్, మీకు కానీ అగ్రికల్చర్ ల్యాండ్ ఏపీలో కానీ ఉంటే ఏపీ ప్రభుత్వం నుంచి మీకైతే 20,000 అయితే ఇయర్లీ అయితే మీ అకౌంట్లో పడుతుంది. అదే మీ ల్యాండ్ తెలంగాణలో కానీ ఉంటే తెలంగాణ నుంచి మీకైతే 12,000 రూపీస్ అయితే ప్రతి ఇయర్ మీ అకౌంట్లో అయితే పడుతుంది. అంతేకాదు మీరు కానీ ట్రాక్టర్స్ అండ్ అదర్ అగ్రికల్చర్ ఎక్విప్మెంట్స్ కొనాలనుకుంటే గవర్నమెంట్ నుంచి అయితే మీకు 50% వరకు సబ్సిడీ అయితే వస్తుంది ఫ్రెండ్స్. సో ఈ స్కీమ్స్ అన్నిటికీ మీరు అప్లై చేసుకోవాలంటే ఫస్ట్ మీరు ఫార్మర్గా రిజిస్టర్ అవ్వాలి ఫ్రెండ్స్. ఒకవేళ మీ ల్యాండ్ కానీ ఏపీలో కానీ ఉంటే ఫార్మర్ రిజిస్టర్ ఇన్ ఏపీ అని సెట్ చేసి ఫస్ట్ కనపడుతున్న లింక్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ రిజిస్టర్ అవ్వాలి. అదే మీ ల్యాండ్ కానీ తెలంగాణలో కానీ ఉంటే తెలంగాణ ఫార్మర్ రిజిస్టర్ అని సెట్ చేసి ఫస్ట్ కనపడుతున్న లింక్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ రెండు ఇంటర్ఫేస్ అయితే సేమ్ ఫ్రెండ్స్, కాకపోతే ఇక్కడ మీరు చూస్తే ఏపీది కానీ అయితే ఇక్కడ apfr.agristack అని ఉంటుంది, తెలంగాణది అయితే tlfr.agristack అని ఉంటుంది ఫ్రెండ్స్. అది మీరు గమనించాలి. సో ఇప్పుడు నేను ఏపీలో ఫార్మర్గా రిజిస్టర్ అవుతున్నాను. సో ఇక్కడ మీరు వచ్చి లాగిన్ యాజ్ అఫీషియల్ కాకుండా ఫార్మర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద అయితే మీకు క్రియేట్ న్యూ యూజర్ అకౌంట్ అని వస్తుంది, దానిపైన క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. ఇక్కడైతే మీ ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలన్నమాట. సో మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేశాక సబ్మిట్ చేస్తే మీ ఆధార్ నెంబర్కి రిజిస్టర్ అయిన ఫోన్ నెంబర్కి అయితే ఓటీపీ వస్తుంది ఫ్రెండ్స్. అదైతే ఇక్కడ ఎంటర్ చేయాలి. సో ఎంటర్ చేశాక వెరిఫై మీద క్లిక్ చేస్తే సో మీ డీటెయిల్స్ అన్నీ అయితే ఇక్కడైతే కనబడతాయి ఫ్రెండ్స్. మీ పేరు, మీ జెండర్, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ఫాదర్ నేమ్, సో మీ డిస్టిక్, సో ఈ అడ్రస్ అయితే మీకు ఎక్కడ కనపడుతుంది. ఇక్కడైతే ప్రొవైడ్ మొబైల్ నెంబర్ టు లింక్ విత్ అగ్రిస్టాక్ ప్లాట్ఫామ్ అని అడుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ అయితే ఇవ్వండి. సో ఇదే మీ యొక్క యూజర్ ఐడి అయితే అవుతుంది ఫ్రెండ్స్. సో మొబైల్ నెంబర్ ఇచ్చిన తర్వాత మొబైల్ నెంబర్కి అయితే ఒక ఓటీపీ అయితే వస్తుంది అనమాట. సో ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేయండి. సో వెరిఫై మీద క్లిక్ చేయగానే సో మీ మొబైల్ నెంబర్ అయితే వెరిఫై అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడైతే మీరైతే పాస్వర్డ్ అయితే సెట్ చేసుకోవాలి. సో మీరు పాస్వర్డ్ సెట్ చేసుకున్న తర్వాత మీరు కింద క్రియేట్ మై అకౌంట్ మీద కానీ క్లిక్ చేస్తే సో మీ అకౌంట్ నెంబర్తో అయితే సో మీ అకౌంట్ అయితే క్రియేట్ అయిపోద్ది ఫ్రెండ్స్. మీరు ఇప్పుడు ఇక్కడ ఫార్వర్డ్ కింద మీ ఫోన్ నెంబర్ ఎంటర్ చేసి ఆ తర్వాత మీరు ఏదైతే పాస్వర్డ్ క్రియేట్ చేస్తున్నారో అది ఇక్కడ ఎంటర్ చేసి మీరు క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేయొచ్చు. సో క్లిక్ చేయగానే మీకు అయితే ఒక ఓటీపీ వస్తుంది ఫ్రెండ్స్ మీ ఫోన్కి. సో ఓటీపీ ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి. సో మీరైతే లాగిన్ అయిన తర్వాత మీ డీటెయిల్స్ అయితే ఇక్కడ అప్పీర్ అవుతాయి ఫ్రెండ్స్. ఇక్కడ మీరు కింద రిజిస్టర్ యాజ్ ఫార్మర్ అని అడుగుతుంది, దాని మీద క్లిక్ చేయండి. సో మీరు ఏదైతే నెంబర్ ఇచ్చారో దాన్ని చేంజ్ చేయాలనుకుంటారో అని అడుగుతుంది, నో మీద క్లిక్ చేయండి. ఆ తర్వాత మీరు ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ అయితే ఇవ్వచ్చు అనమాట. అది ఆప్షనల్, ఇస్తే ఇవ్వచ్చు లేకపోతే అక్కర్లేదు, మీ ఇష్టం. ఆ తర్వాత మీరు ఇక్కడ మీ ఫాదర్ నేమ్, మీ కేటగిరీ, తర్వాత సో కేటగిరీ సో ఇవి సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు కింద సో మీ రెసిడెన్షియల్ డీటెయిల్స్ అయితే ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సో మీ డిస్టిక్, తర్వాత మీ సబ్ డిస్టిక్, తర్వాత విలేజ్, తర్వాత పిన్ కోడ్ అయితే ఇవి ఎంటర్ చేయాలన్నమాట. తర్వాత ఇక్కడ మీరు చూస్తే ల్యాండ్ ఓనర్షిప్ డీటెయిల్స్ ఇక్కడ డ్రాప్ డౌన్లో ఓనర్ కమ్ ఫారెస్ట్ డ్వెల్లర్ అని ఉంది. సో ఇక్కడ మీరు ఓనర్ అని సెలెక్ట్ చేసుకోవాలి. ఓనర్ అని సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద మీరు చూస్తే ల్యాండ్ డీటెయిల్స్ కింద ఫెచ్ ల్యాండ్ డీటెయిల్స్ అని ఉంది. ఇక్కడైతే మీ డిస్టిక్ సెలెక్ట్ చేసుకోవాలి. సో మీరు ఇక్కడ డిస్టిక్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో ఇక్కడ సబ్ డిస్ట్రిక్ట్స్ అయితే వస్తాయి. ఇక్కడ మీ సబ్ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాలంటే మీ ల్యాండ్ ఎక్కడుందో ఆ డీటెయిల్స్ అయితే మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీ విలేజ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే మిమ్మల్ని సర్వే నెంబర్ అయితే అడుగుతుంది ఫ్రెండ్స్. సర్వే నెంబర్ ఇక్కడ ఇచ్చిన తర్వాత సబ్మిట్ కానీ క్లిక్ చేస్తే సో ఆ సర్వే నెంబర్ ఎవరి నేమ్ మీద రిజిస్టర్ అయ్యిందో వస్తుంది. సో ఆ నేమ్ కానీ మీద క్లిక్ చేస్తే ఆ నేమ్కి లింక్ అయి ఉన్న ల్యాండ్ డాక్యుమెంట్స్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. అవి మీరు సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ మీద కానీ క్లిక్ చేస్తే ఇక్కడైతే యాడ్ అవుతాయి అనమాట ఆ ల్యాండ్ డీటెయిల్స్, ఆ ల్యాండ్ డాక్యుమెంట్స్ మొత్తం. ఆ తర్వాత మీరు కానీ కింద కానీ వస్తే సోషల్ రిజిస్టర్ డీటెయిల్స్ అని అడుగుతుంది. ఇక్కడ రేషన్ కార్డ్ అని సెలెక్ట్ చేసుకొని మీ రేషన్ కార్డ్ నెంబరు ఇవ్వచ్చు అనమాట. ఆ తర్వాత ఇక్కడ డిపార్ట్మెంట్ అప్రూవల్ రెవెన్యూ అని ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ కనబడుతున్న చెక్ బాక్స్ మీద కానీ క్లిక్ చేసి ఆ తర్వాత మీరు సేవ్ అని క్లిక్ చేస్తే సో మీ ఆధార్ నెంబర్ అయితే అడుగుతుంది ఫ్రెండ్స్. మీ ఆధార్ నెంబర్కి ఎంటర్ చేశాక సో మీ ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేశాక సో మీ డీటెయిల్స్ అయితే సబ్మిషన్కి అయితే వెళ్ళిపోతాయి ఫ్రెండ్స్. సో మీకైతే ఫోన్కి ఎన్రోల్మెంట్ ఐడి అయితే ఒకటి జనరేట్ అవుతుంది అనమాట. సో మీ అప్లికేషన్ రెవెన్యూ డిపార్ట్మెంట్ రివ్యూ చేశాక మీకైతే ఫార్మర్ ఐడి అయితే మీకైతే వచ్చేస్తుంది ఫ్రెండ్స్. సో మీకు ఒకసారి సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఫోన్కి ఒక ఎన్రోల్మెంట్ ఐడి వస్తుంది కదా ఫ్రెండ్స్. అది మీరైతే ఇక్కడ చెక్ ఎన్రోల్మెంట్ స్టేటస్ అని ఉంది కదా. సో చెక్ ఎన్రోల్మెంట్ స్టేటస్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీరు ఎన్రోల్మెంట్ ఐడి ఆర్ ఆధార్ నెంబర్ ఈ రెండింటిలో ఏదో ఒకటి క్లిక్ చేసి చెక్ చేసుకోవచ్చు అనమాట స్టేటస్ ఎక్కడ వరకు ఉందో. సో నాకు తెలిసి ఒకసారి రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళంతా చెక్ చేసిన తర్వాత మీకైతే ఒక 11 డిజిట్స్ నెంబర్ అయితే ఇష్యూ చేస్తారు ఫ్రెండ్స్, లైక్ ఆధార్ కార్డ్ లాగా. సో ఆధార్ కార్డ్ లాగా మీరు కూడా దాన్ని ప్రింట్ తీసుకొని మీరు సేవ్ చేసుకోవచ్చు అనమాట. ఈ ఫార్మర్ రిజిస్టర్ ఐడి కానీ మీ దగ్గర కానీ ఉంటే 11 డిజిట్స్ నెంబర్ కానీ ఉంటే మీరైతే అన్ని స్కీమ్స్కి అయితే సెంట్రల్ అండ్ స్టేట్ స్కీమ్స్కి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ ఇలా అప్లై చేసుకోవాలన్నమాట మనం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.